అధ్యక్ష, హరీష్ రావు గారు అడిగిన వాటికి కొన్నిటికి తప్పకుండా నేను వరుసగా చెప్పుకుంటూ వస్తాను. 61 సంవత్సరానికి సంబంధించి విఆర్ఏ వ్యవస్థలో వారిని మీద మీ ఆలోచన ఏంటి అన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో కూడా అన్ని వేళలా పాజిటివ్గానే స్పందిస్తుంది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేయటం కార్యక్రమం పూర్తయిన తర్వాత తప్పకుండా వారి గురించి కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆ క్వశ్చన్ అడిగిన సభ్యులందరికీ తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా సాదా బైనామాలకు సంబంధించిన దాని గురించి గౌరవ హరీష్ రావు గారు అడగటం జరిగింది అధ్యక్ష. ఆనాడు 2020 చట్టం తీసుకొచ్చే నాడు ఆనాటి ప్రభుత్వం చట్టానికి ముందు 2 రోజులు, చట్టం వచ్చిన తర్వాత 2 రోజులు ఆన్లైన్లో అప్లికేషన్లు సాదా బైనామాలకు సంబంధించి సుమారు 9.5 లక్షల అప్లికేషన్లు రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష. కానీ ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చట్టంలో చేర్చడం అనేది వారు ఉద్దేశపూర్వకంగా మిస్ అయిందో నాకు తెలియదు. న్యాయపరంగా ఈ సాదా బైనామాలకు సంబంధించిన వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు నాకు తెలిసినంత వరకు ఆనరబుల్ కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం అసలు చట్టంలోనే మీరు ఆ అంశాన్ని పొందుపరచినప్పుడు ఈ సాదా బైనామాల సమస్యని ఏడ పరిష్కరిస్తారని కోర్టు ఒక క్వశ్చన్ చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ సాదా బైనామాలని అర్ధరాత్రి వీలైనంత వరకు రిజెక్ట్ చేసే కార్యక్రమాన్ని చేసిన మాట నిజం. ఏదైతే ఈ చట్టంలో సాదా బైనామాల అంశాలు చేర్చాము అధ్యక్ష, ఏవైతే ఆన్లైన్లో ఆనాడు అప్లై చేసిన అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో రిజెక్ట్ కాకుండా ఉన్నాయి అన్నీ కూడా రెవెన్యూ అధికారులు వారి వారి పరిధిలో వాటిని పరిశీలించి జెన్యూన్ ఉంటే తప్పకుండా వాటిని క్లియర్ చేస్తాం అధ్యక్ష. వారు ఆనాడు ఏవైతే రిజెక్ట్ చేశారో రిజెక్ట్ చేసిన వాటిని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశాం. అది రెవెన్యూ వ్యవస్థలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశాం, ప్రతి జిల్లాలో ఒక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశాం. ఆ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్రోచ్ అవ్వటానికి కూడా వాళ్ళకి ఆ యాక్సెస్ ఎక్స్క్లూజివ్లీ సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో ఇవ్వటం జరుగుతుందని కూడా గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా 59 జీవో 58 జీవోకి సంబంధించింది కూడా గౌరవ సభ్యులు కొంతమంది అడిగారు అధ్యక్ష. హరీష్ రావు గారు కూడా అడిగారు. ఎస్, నిజంగా 58, 59 జీవోకి 58కి సంబంధించిన దాంట్లో బిలో 100 యాడ్స్ ఉంటే పేదవాళ్ళు అయి ఉంటే బహుపేదవాళ్ళు ఉంటే రెగ్యులైజేషన్ చేయమని అనేది ఉంది ఆ జీవోలో సారాంశం. 59కి సంబంధించిన దాంట్లో ఆ బార్డర్లో ప్రభుత్వ స్థలాలు మీరు కనుక ఆక్యుపై చేసుకొని ఉంటే వాటిని రెగ్యులైజేషన్ చేయడానికి కార్డు వాల్యూతో ఉన్న ఆ చట్టంలో ఆ జీవోలో ఉన్న సారాంశం అధ్యక్ష. ఈ 59 జీవోని అడ్డం పెట్టుకొని ఆనాటి ప్రభుత్వంలో షేర్లింగంపల్లి, పుప్పాలగూడ లాంటి ఎకరము 75 నుంచి 100 కోట్లు చేసే ప్రాంతంలో సుమారుగా 19 ఎకరాలు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయగలిగిన అధ్యక్ష. ఈ 59 జీవోని అడ్డం పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం అటువంటి భూములన్నింటినీ కూడా దారాదత్తం చేయాలని చూస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ ఓల్డ్ చేసిన మాట నిజం అధ్యక్ష. అక్కడ వారి పక్కన ఏమీ భూమి ఉండదు అధ్యక్ష. దీని గురించి తమకు వివరంగా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఒకే దగ్గర ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది అధ్యక్ష. ఈ 5 ఎకరాల భూమిని 999 గజాలు, 998 గజాలు, 999 గజాల చొప్పున ముక్కలుగా చేసి ఇది పలానోళ్ళ పేరుతో ఉంది, ఇది పలానోళ్ళ పేరుతో ఉందని ఒక బోగస్ సర్వే నెంబర్, ఇంటి నెంబర్ పెట్టుకొని ఆ ఇంటి నెంబర్ బేస్తో ఇది వారి పొజిషన్లో ఉంది కాబట్టి మనం ఇవ్వాలి అని దాన్ని అడ్డం పెట్టుకొని అవన్నీ అలొకేషన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ అధికారులు అంతా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే మా దృష్టికి వచ్చినాయో వాటన్నిటినీ ఆపిన మాట నిజం. 58 జీవోలో కూడా అటువంటి అన్యక్రాంతానికి అయ్యే భూములు ఆపిన మాట నిజం. వాటిని పూర్తిగా పరిశీలిస్తాం అధ్యక్ష. నిజం ఉంటే, న్యాయం ఉంటే తప్పకుండా జెన్యూన్ ఉన్న కేసుల్లో కేస్ బై కేస్ జెన్యూన్ ఉన్న కేసులు తప్పకుండా వాటిని క్లియర్ చేయడం జరుగుద్దని గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. అదే రకంగా 2 BHKకి సంబంధించిన కొన్ని అంశాలు అడిగారు అధ్యక్ష. చెప్తా హరీష్ గారు తప్పకుండా 2 BHK సంబంధించిన దాంట్లో ఏవైతే కొన్ని చోట్ల మౌలిక వసతులు లేవని
తప్పకుండా చెప్పారు. ఇక్కడ మా అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే కొన్ని రెక్టిఫై చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 286 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 2BHK ఏవైతే స్టార్ట్ చేసిందో వాటి మౌలిక వసతులకు సంబంధించినట్లు ఇందాక నిజామాబాద్ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మా దగ్గర కూడా 2BHKలో 1.5 కోటి రిలీజ్ చేశారు అని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2BHKలు కట్టి మౌలిక వసతులు కట్టకుండా వదిలేస్తే వాటి కోసం మోర్ దాన్ 280 కోర్సు ఈ ప్రభుత్వం శాంక్షన్ చేయటమే కాకుండా చాలా చోట్ల వర్కులు కూడా గ్రౌండ్ అయిన అధ్యక్ష. తప్పకుండా మౌలిక వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది. ఇక ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల సమయం ఎన్ని కట్టారు అనేది వారు క్వశ్చన్ వేస్తున్నారు. మేము కట్టాము అనేది ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పట్లా. మీలాగా ఆతృత పడి మీలాగా తొందరపడి ఏదో చేయాలనే ఆతృత కంటే చేసేది పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ఇవ్వాలనే కాన్సెప్ట్ తో కడుతున్నాం. మా చిత్తశుద్ధిని శంకించటానికి ముందు గడిచిన మీరు 10 సంవత్సరాల్లో మీరు కట్టినలేదో చెప్పండి. అది చెప్పమని అంటే మీరు ఏమి చేతులు ఎత్తేస్తారు తప్ప అప్పుడే మేము కట్టలేకపోయింది ఎక్కడుంది. కొద్దిగా ఓపిక పడితే కడతామా లేదా మీ నియోజకవర్గంలో కూడా కడతాం. హరీష్ రావు గారు తప్పకుండా కట్టి చూపిస్తాము. మీరు ఎక్కడో డౌట్ లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్న నాకు కట్టరని మీరు అనుకోవద్దు. గౌరవ అది హరీష్ రావు గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా INDPRకి సంబంధించిన దాంట్లో మీరు గడిచిన 16 నెలల్లో ఎంత యాడ్స్ ఇచ్చారు అంటున్నారు అధ్యక్ష. సుమారు నాకు తెలిసినంత వరకు అందుబాటులో ఉండే లెక్కల వరకు అరౌండ్ 200 కోర్సు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ 16 నెలల్లో ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష 10 అయ్యో సరే ఇక నేను చెప్తా మళ్ళీ దాని చరిత్రలో పోతా అధ్యక్ష. మళ్ళీ అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా అనుభవజ్ఞులు, చాలా అనుభవం ఉంది వారికి. ఇందాక నేను చెప్పింది మళ్ళీ సభను తప్పుతో పట్టిస్తున్నారు అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ కాదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ 580 కోట్ల అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది అధికారులు పెద్ద మొత్తంలో ఉంది అధ్యక్ష. దాని భాగవతం తీస్తా. 580 కోట్లు అనేది తెలంగాణ రాష్ట్రంలోని అంకె కాదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశంలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మార్చాం. ఇదిగో మా అద్భుతమైన పరిపాలన అని తెలంగాణ రాష్ట్రంలో యాడికో తీసుకుపోయాం, దేశాన్ని కూడా తీసుకుపోతామనే బొమ్మలు చూపించి ఢిల్లీ లాంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద ఓటింగ్స్ పెట్టి తెలంగాణ ప్రజల పేదోడి కష్టార్జితమైన సొమ్ముని దేశవ్యాప్తంగా 580 కోట్లు అడ్వర్టైజ్ కోసం ఖర్చు పెట్టారు. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నారు గౌరవ హరీష్ రావు గారని తమరి ద్వారా సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదే రకంగా ఉన్నదో లేదో చెప్తావు కదా అన్ని ఒకసారి తీస్తా. అదే రకంగా మహేష్ రెడ్డి గారు కూడా ఏదైతే అన్యకాంతమైన కానీ ఇతరత్ర ఏవైతే సభ్యులు కొంతమంది మా సభ్యులు కూడా అడిగిన దాన్ని తప్పకుండా ఇప్పటికే హైడ్రా ఎంటర్ అయింది అధ్యక్ష. తప్పు ఎవరు చేసినా ఎవరున్నా అది మా సభ్యుల వారా వీరా అన్నది కాదు. పేదవాడికి సంబంధించిన ప్రాపర్టీ, పేదవాడికి సంబంధించిన ఎవరాస్తులున్నా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఎంతటి వాడున్నా ఉపేక్షించదని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. అదే రకంగా